అడవిలో అరుపులు కాస్త జూలో అరుపులు అయ్యాయిరా బాబు. సరే ఈడు వచ్చేసాడు, తర్వాత మాట్లాడతా. క్రిటిక్ కుమారి గారు, మీరు కొంచెం మర్యాద ప్రాక్టీస్ చేయండి, పట్టుకొని ఉపయోగపడుతుంది. మర్యాదలా మట్టిగడ్డలా మొదలెట్టు. డెకాయిట్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూస్ గురించి మాట్లాడడానికి మన వరల్డ్ ఫేమస్ క్రిటిక్ కుమారి గారు మనతో ఉన్నారు. హాయ్ అండి, చెప్పండి ఏది బాగుందంటారు? దొందే. నాకు అర్థం కాలేదు సార్. అంటే అడవి శేషు కాస్త జూలో శేషు అయిపోయాడు. అసలు తనని ఎందుకు అభిమానిస్తున్నామో ఆ పాయింట్ని వదిలేసి సినిమా తీసేశాడు. ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తే కాన్సెప్ట్ కొత్తదే, కానీ దివాళీ రాకెట్ లాగా లాంచ్ అయ్యాక ఏ బొక్కలోక వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయింది. శేష్ మిస్టేక్స్ చేయడు కదా, స్క్రీన్ ప్లేలు, ట్విస్ట్లు, సర్ప్రైజ్లు బాగానే ఉంటాయి కదా. శేష్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లో బుస్సు, కానీ ఈసారి స్క్రీన్ ప్లే మాత్రం తుస్సే. ఏమైందిరా? మెల్లగా ఇండస్ట్రీ వాసన పాన్ ఇండియా రోగం వంట పట్టినట్టున్నాయి. ఇంటెన్సిటీ ఉంది కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదంటావు. శేష్ నుంచి యావరేజ్ కూడా సర్ప్రైజే. మరి ఎల్ఐకి తెలుగులో 100 కోట్లు పక్కా అంటున్నారు. బొంగేం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓపెనింగ్ డే తెలుగులో 1,40,00,000 నెట్ కలెక్షన్. ఇలాగే 100 రోజులు ఆడాలి, 100 కోట్లు రావాలి అంటే ఫ్యాన్ పేజెస్ చూసి డిసైడ్ అయితే అప్పుడు నిన్ను ప్రశాంత్ అనరు, ఎర్రిపప్ప ప్రశాంత్ అంటారు. ఓన్లీ ఒక్క సినిమా చూసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏ సినిమా చూడాలంటావు? అంత కష్టంగా ఉంటే అవే డబ్బులతో బిర్యానీ కొనుక్కొని ఎంచక్కా ఇంట్లో కూర్చొని వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తే ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్ పక్కా. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ హేజిల్వుడ్ ని కూడా చితక్ కొట్టేశాడు. ఇంట్లో కూర్చొని బియర్లు తాగాలని ఫ్యామిలీ ఆడియన్స్ ఏం చేయాలి మరి? ఇంట్లో ఉండి బిర్యానీ వండుకొని తిని సుమ్మక్క ప్రోగ్రామ్ లో, శ్రీముఖి ప్రోగ్రామ్ లో, లేకపోతే చక్కగా ఎవడి ఫోన్ లో వాడు రీల్స్ చూస్తే సరే. ఫిలిం ఇండస్ట్రీకి వ్యతిరేకమా మీరు? ఎవడన్నాడు? జోలుచ్చు కొట్టేస్తారు. నెగిటివ్ రివ్యూస్ తో బ్లాక్ మెయిల్ చేస్తారని టాక్ ఉంది. మరి మంచి సినిమా చేస్తే నెత్తినెక్కించుకుంటాం, చెత్త సినిమా చేస్తే బండకేసి బాత్తాం. తానా తందనా అనే టైప్ కాదు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఆళ్ల మీద పడి బతికే పారాసైట్ బ్యాచ్ కాదు, వందలు వేలల్లో కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నాం. ఈ కాలంలో అన్నిటికన్నా కాస్ట్లీ అయిన టైం ని వాళ్ళకి ఇస్తున్నాం. అంతకన్నా అర్హత ఏముంటుంది? 24 క్రాఫ్ట్స్ పైన నాలెడ్జ్ ఉందా అసలు? 24 కాకపోతే 42 క్రాఫ్ట్స్ పైన నాలెడ్జ్ ఉందయ్యా. 3 సెకండ్స్కి మించి కాన్సన్ట్రేషన్ చేయలేని ఈ కాలంలో 3 గంటల సినిమా చూడడానికి డిసైడ్ అయ్యామంటే అది ఎంత పెద్ద త్యాగం. త్యాగానికి మించి అర్హత ఏముంటుంది? అంటే మీరు అంటే లేదు, ఒంటే లేదు. నీ పక్కన ఇంతకు మించి ఎక్కువసేపు కూర్చోలేను. బాయ్. సేమ్ ఫీలింగ్, సేమ్ టు యూ. దుబాయ్. ఛీ.